పెళ్ళయ్యాక పెళ్ళంతోటి వేరే కాపురం పెడతాడు. నువ్వు ఒక పని చేయాలి, మనకి ఇప్పుడు ఎంత కట్నం వస్తే అంత కట్నం గుంజాలి మనం. అర్థమవుతుందా? నీ చిన్న కొడుకుగా నీ మంచి కోసమే చెప్తున్నా, ఆలోచించు జరా. ఎవడే ఇడు మన ఇంట్లోకి వస్తుండు? ఎవరది? ఎవడ్రే? పెద్దోడే. అరే అని మనయేనా? ఎక్కడ నుంచి చేస్తున్నారు? ముట్టదు మీరు, ఇది మిక్సీ. అది కూలర్ కూలర్. మెల్లగా దించండి. ఇంట్లోకి రండి, ఇంట్లోకి తీసుకెళ్ళి. ఏమైంది పొట్టనికి ఏదో సామాన్? ఇది అడ్డు. ఓయమ్మనే ఓయమ్మనే, నా కోసం నా బిడ్డ ఎంతగానో సామాన్ తెచ్చినాడు. అయ్యో ఏమనుకుంటున్నావు? ఇది ముట్టద్దు ముట్టద్దు. ఎవడరా ఇక్కడ ఎల్ఈడి పెట్టింది? నాయనమ్మా ఏమనుకోకే, సదన్ ఫోటో అవుట్. ఈ ఎల్ఈడి ఇక్కడ పైన పెట్టండి రా. అమ్మా ఇది ఫ్రిడ్జే, ఇది మెల్లగా లాగాలి లేకపోతే పాడైపోద్ది. ఊకరా, అట్లా అరుస్తుంది. ఇవన్నీ మన ఇంటి సామాన్లే కదా, నా కోసమే కదా తెచ్చినావు. నీకోసం కాదు, నా ముద్దుల బెల్లం కోసం తెచ్చానమ్మా. పోయబ్బో, మా లవ్ పెళ్ళం వస్తుంది అంట. పెళ్ళం పోరా. మీకోసం ఇంట్లో పనిచేసి ఈదులో పనిచేసి నడువు నొప్పి వచ్చినాడు, దవాఖానకు తీసుకుపోరా అంటే చప్పుడు చేయలే. మరి ఇప్పుడు యాడికెళ్ళి వచ్చినాయి పైసలు అడగవా? లగ్గం కుదిరిందనంగానే పెండ్లం కోసం ఏమేమి తెచ్చిండో చూడు. అసలు నేనొచ్చి మీతో చెప్పుకున్నా చూడు, నన్ను అనాలి. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు దొరికింది, అంత నాకే తగిలేదు. కరెక్ట్ టైంకి వచ్చింది. చిన్న పంచి హన్మకొండ వెళ్ళి ఒక మంచం ఒక పరుపు ఇలా ఊగుతుంటే గుర్తుంటే చూస్తాం. వెళ్ళి అర్జెంటుగా తీసుకురావా? ఎందుకురా, మన ఊర్లో ముక్కుడు పోషమ్మ దగ్గర సర్కస్ చేస్తావా? నువ్వు చిన్న పిల్ల, నేనే వెళ్ళి తెచ్చుకుంటా. అలా లోఫర్కే బచ్చా. అవులాగాడు ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి. అమ్మా ఇక్కడ నేను కట్ చేస్తా. అది తీరా ఏ నీ అవ్వ ఇటీ. మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు చూస్తే నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అన్నగాడేంది ఇంత ఓవరాక్షన్ చేస్తుండు? ఆడు పెళ్లి కాకముందే గిట్లుంటే పెళ్ళయ్యాక ఏంది నీ పరిస్థితి? వాడికి ఇంత చేస్తుండు గాని వాళ్ళు ఎంత బంగారం పెడుతున్నారో కనుక్కున్నావానే? ఏమోరా, నేను అవన్నీ అడగలేదు. అరే ఏందమ్మా నువ్వు గిట్లుంటే కనీసం 100 తులాలని అడగాలి కదా. 100 తులాలా? గంతగానం బంగారం అడిగితే మంచిగుంటుందారా? అరే మొన్న మా దోస్తుగాడి పెండ్లి అయితే ఎంత పెట్టిండ్రో తెలుసా? ఎంత పెట్టిర్రు? 108 తులాలు పెట్టిండ్రు. 108 తులాల బంగారమే? కనీసం కారైనా పెడుతున్నారానే? లేదురా. ఏందమ్మా కారు లేదు బంగారం లేదు, ఇంత దిమాగ్ తక్కువ దాని తయారైందే? వాని సామాన్లు ముట్టనిస్తున్నాడా? పెళ్ళయ్యాక పెళ్ళంతోటి వేరే కాపురం పెడతాడు. నువ్వు ఒక పని చేయాలి, మనకి ఇప్పుడు ఎంత కట్నం వస్తే అంత కట్నం గుంజాలి మనం. అర్థమవుతుందా? నీ చిన్న కొడుకుగా నీ మంచి కోసమే చెప్తున్నా, ఆలోచించు జరా. గంతగనం పెట్టమంటే మాతోని కాదు, జర మీరే ఆలోచన చేయుర్రి. మేమేం ఆలోచించాలి, మేము కరెక్ట్ గానే చెప్పినాం. మీరేమైనా చెప్పుండ్రి, ఈ విషయంలో ఒక్కడు కూడా వెనకేసేది లేదు. మీరు ఒక్కటే మాట మీద ఉంటే ఎట్లా నడుస్తుందన్నా? జర మేం చెప్పేది కూడా వినాలిగా. మేమెందుకు వినాలి? మేమేమన్నా తప్పన్నావా? మీ చేతనైతే చూడుర్రి, లేకపోతే లే. మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అమ్మా? జర మా గురించి కూడా కొంచెం ఆలోచించరి. ఇగో మా ఊర్లో మాకైతే మస్తు పేరున్నది, మీ దిక్కుకెళ్ళి అది మొత్తం పోయేటట్టున్నది. మీ మాట మేమింటే ఇక మా ఇజ్జత ఏమున్నది? మా వాళ్ళు ఒప్పరు, మీరు పోర్రి. ఆహా, మీరు ఆడమన్నట్టు ఆడితే మా వాళ్ళ ముందు మా ఇజ్జత ఏముంటది? మా వాళ్ళు ఒప్పరు. కాష్టమే, ఇదేం ముడి పట్టట్లేదులే కానీ ఏదైనా మంచి సంబంధం చూసుకోండి. మాట్లాడుకోరు బావగారు, ఇటు చూడరు బావగారు. బావగారు నాకున్నదా ఒకే ఒక బిడ్డ, కావాలంటే నా యావదాస్తిని మొత్తం మీకే రాసిచ్చేస్తా. మీరు కాదనుకోర్రి, జర నా మాట వినరి. చూడుండ్రి,
మీకు చాలా పెద్ద మనసుంటే ఉండుండొచ్చు. మీ ఊళ్ళో వాళ్ళందరికంటే మీకే ఎక్కువగా ఆస్తి పాస్తులు ఉండుండొచ్చు. అంతా ముటగడిస్తే తీసుకోండి అంటే నేనే కాదు, నా కొడుకు కూడా దీనికి ఒప్పుకోడు. మామయ్య మీ బిడ్డను కట్టుబట్టలతో పంపించండి, గది. నేను పెళ్లి చేసుకుంటా. రూపాయి కట్నం కూడా వద్దు. అవు మళ్ళా బంగారాసింటి అల్లుడు, ఇంత చక్కని కుటుంబం, నా బిడ్డ అదృష్టవంతురాలు. బావగారు, నాకున్న ఆస్తుపాస్తులు అన్నీ మీయే, మీరు కాదనుకుని. ఏమే ఒప్పేసుకుందామే. ఇగో కాస్త ఒప్పుకున్నందుకు సంతోషం బావగారు. మేమంతా ఒప్పుకున్నాం. చాలా సంతోషం. ఇక అందరం కలిసి అన్నం తిందాం. పద. అలా పదండి. అమ్మా పద పద. ఎట్లున్నదిరా మీ అమ్మ తెలివి? అద్దు అద్దు అంతని మొత్తం ఆస్తంతా రాయించుకున్నా. మంచిగా ఉన్నది కదా. పద అన్నం తిందు కానీ. అద్దు చాలా గొప్ప తెలియదేట్లే. నీ డీల్కి నా కడుపు నిండిపోయింది, నువ్వు పోయి తినిపో. ఛ! భువి, ఈ ప్లాన్ కూడా బిస్కెట్ అయిందే. అరే నీకు చేత కాదని చెప్పురా. నిన్ను నమ్మినందుకు కుక్క తోక పట్టుకుని ఈత కొట్టినట్లేరా. అరే ఎందుకు గుస్సు అవుతున్నావే? నేనేదో ట్రై చేస్తూనే ఉన్నా కదా. అరే నా దిమాగ్ దొబ్బుతుందే. నేనేదో ఒకటి చేస్తా, ఉంటానా? బాయ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఇన్ని రోజులు ఏ అమ్మాయి నన్ను నచ్చలేదు, కానీ భువన అందరి ముందు నేను నచ్చానని చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయిరా. ఊళ్ళో వాళ్ళందరూ మజాక్ చేసిన వాళ్ళు ఇప్పుడు నన్ను పొగుడుతున్నారా. చిరుగాడు లేట్ అయినా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని వాడు అదృష్టవంతుడు అని అంటున్నారు. నాకు మాత్రం ఏదో సాధించినంత హ్యాపీగా ఉంది. ఎలాగైనా నువ్వే నా పెళ్లి చేయాలనుకున్నా. పెళ్లి గురించి మన ఊళ్ళో ముచ్చటొస్తే నా పెళ్లి గురించి కథలుగా చెప్పుకోవాలి. ఏమన్నా తేడా జరిగితే ఊరోళ్ళ ముందు బక్రాన్ అయిపోతాను రా. బక్రాన్ అయిపోతే నేను చచ్చిపోతాను రా తమ్ముడు, చచ్చిపోతాను రా. ఏందన్నా? అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకు. అరే ఏందన్నా ఇది చిన్నపిల్లగాని లెక్క? ఏడవట్లేదురా. నువ్వు నాతోనే ఉండాలి, నాతోనే ఉంటావు. ఏం కాదన్నా. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే దగ్గరుండి చూసుకుంటావురా. నువ్వే నా బంగారు తమ్ముడు. అన్నా అంతా బాగా జరుగుతుంది, నువ్వు ఏడోకు. బాబు, అమ్మ నేను మంచుకున్నారా? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. బిడ్డా, సాయి చెప్పి చాలాసేపు అయినది, ఇంకా తీసుకురాలేదు. రండి, సాయి తేనకి ఇంతసేపా? అయ్యో పర్లేదు అంకుల్, మేము వెయిట్ చేస్తాం. అదిగో మాటల్లోనే వచ్చినది. రామ్మా ఇవ్వు. పూల పండ్ల గురించి పంతులతో మాట్లాడేది ఉంది. మీరు టీ తాగరు, నేను ఇప్పుడే వస్తాను. రే రా. ఈడో మబ్బుగాడు ఎప్పుడు బాగుపడతాడే. ఏమల్లుడు, బాగున్నారా బిడ్డ? బాగుంది. పెళ్లి పండ్లు మంచిగా అవుతున్నాయా? మీరు చాయ్ తాగుండ్రి. చాయ్ తీసుకోరా. చాయ్ మంచిగా ఉన్నది. ఇంకో కప్ తేవాలా? అయ్యో వద్దండి. మీరు మొన్న ఆ చీరలో చాలా అందంగా ఉన్నారు. అంటే ఇప్పుడు చుడిదార్లో కూడా. మీతో ఒక విషయం చెప్పాలి. రేయ్, నువ్వు కొంచెం పక్కకి వెళ్ళరా. వెళ్ళరా, పర్సల్ అంటే వెళ్ళరా. వెళ్తాడు. వెళ్ళరా. ఇప్పుడు వాడు పోయిండు. ఇప్పుడు చెప్పు.
ఆ, మీరు కళ్ళతో ఏదో చెప్పాలనుకుంటున్నారు? ఏదున్నా నాతో చెప్పండి. భువి, ఆ, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, అది నాకు అర్థం కావటం లేదు. ఆ, అది ఆ, ఆ, చెప్పండి. ఆ, అద్- ఏమల్లుడు ఏమంటున్నది నా బిడ్డ? ఇప్పుడే మాట్లాడదాం అనుకుంటున్నా, మీరు వచ్చారు. అంటే నేను పానకంలో పుడకలాగా నేను మధ్యలో వచ్చినానన్నమాట. తమ్ముడాడా? అంటే టాయిలెట్కి వెళ్తానని ఇప్పుడే బయటికి వెళ్ళాడు. నీ ప్రాబ్లం ఏంటిరా? మీ అన్నతోటి నువ్వు చెప్పు, నన్ను చెప్పనియో. అరే గట్ల కాదే, చిన్నప్పటి నుంచి మజాక్ మజాక్లో మా అన్నగాడు ఏది చేసినా చెడగొట్టినా. గీ పెళ్లి కూడా నా వల్ల ఆగిపోయిందని తెలిసిందనుకో, వాడి గుండె ఆగిపోద్దే. పోతే పోని, నాకేంది? అట్లా కాదే, జర అర్థం చేసుకోవే, ఎందుకింత మొండిగుంటావు? అంటే ఏంది? నేనేమైపోయినా నీకు ఫిగర్ లేదు కదా? ఎందుకు పిచ్చిదానిలా మాట్లాడుతావు? ఇంకా 4 రోజులలో పూల పండ్లు, వారంలో పెండ్లి. మీ అన్న గురించి మాట్లాడనీకి టైం ఆరైది. భువి, మన పెళ్ళి అవుతుంది, ఎట్లో గట్ల చేస్తా. నువ్వు మాత్రం నా బుర్ర తినకు చెప్తున్నా. నువ్వు మంచిగుండు, గిట్ల టెన్షన్ పెట్టుకుంటే నేనేం చేయలేను. నేనేదో చేసి ఈ పెళ్ళి ఆపుతా, ఓకేనా? ఆ? లేదు, నాకు ఇప్పుడే చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నా? మా అన్న చూస్తే ప్రాబ్లం అవుతుంది, నన్ను పోనీ. ఉంటా, బాయ్. ప్లీజ్ నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు.